హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో చిక్కటి టొమాటో రసం, దీని ఫ్లేవర్ అయితే ట్యాంగీ ఫ్లేవర్తో అద్దిరిపోతుంది. దీనికి కాంబినేషన్గా పొటాటో ఫ్రైతో తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే దీనికోసం ఫస్ట్ ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్, నాటు టొమాటోలు తీసుకున్నాను నేనైతే. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అల్లం కొంచెం, వెల్లుల్లి కొంచెం తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుంటూ ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నానబెట్టిన చింతపండుని కొంచెం యాడ్ చేసుకోండి. లేదు మాకు పులుపు సరిపోతుంది అంటే యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. దీన్ని మెత్తగా ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కగానే కొంచెం ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే ఆవాలు కొంచెం చిటపట్లాడుతున్నాయనగా కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవరిష్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే అల్లం, ఈ 2 ముక్కల్ని మాత్రమే యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి ఇప్పుడే యాడ్ చేయకూడదు. ఇవి వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ వేపుకుంటే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్నే యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడైతే పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన పని లేదు, ఇలాగే ఉడికించుకోవాలి. చూసారా, చూపిస్తున్న విధంగా అయితే మనం కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 3/4 లీటర్ దాకా నీళ్ళని పోసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్తో చెప్తున్నాను, 4 టమాటోస్కి 3/4 లీటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. నేను బాటిల్తో మెజర్ చేసి మరీ పోసాను. సో ఇప్పుడైతే ఇది కొంచెం సేపు మరగాలి. ఇది మరుగుతుండగానే మనం ఇందాక ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, అలాగే కచ్చాపచ్చాగా కొట్టుకున్న వెల్లుల్లి రెప్పల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి మరుగుతుండగా మనం దీనికోసం అయితే ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి, రసం పౌడర్. దానికోసం సగం టేబుల్ స్పూన్ ధనియాలు, సగం టేబుల్ స్పూన్ కందిపప్పు, మినప్పప్పు, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక 4-5 వెల్లుల్లి రెప్పలు తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూసారా, మన రసం మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, కందిపప్పు యాడ్ చేయడం వల్ల ఈ రసంకి మంచి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని మనం ఎంతసేపు మరగబెట్టాలి అంటే మినిమం 15 నిమిషాల పాటు మనం రసం పౌడర్ వేసిన తర్వాత మరిగించుకోవాలి. ఈ టమాటో రసం ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట, మామూలు రసంలా కాదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం, ఆప్షనల్. కానీ ట్యాంగీ ఫ్లేవర్ రావాలంటే మాత్రం కొంచెం స్వీట్నెస్ యాడ్ అవ్వాలి కాబట్టి బెల్లం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. దీన్ని మనం ఎంతసేపు మరిగించుకుంటే ఎంతసేపు టేస్ట్ అని చెప్పాను కదా. సో వీలైనంత ఎక్కువసేపు మనం దీన్ని మరిగించుకోవాలి. కొంచెం చిక్కపడ్డాయి అనగా లాస్ట్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇందులో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.